మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గత 2-3 రోజుల సంది కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ నిందలు మోపుతుంది. ప్రజలు ప్రశాంతంగా ఉందామని చెప్పేసి అనుకుంటే నిన్న ఇయ్యాల ఇంకెక్కువ అలజడి. అంటే వాళ్ళు చేస్తేనేమో ఒక పని, మేము చేస్తేనేమో ఒక తప్పు అని చెప్పేసి అని ఈ విధంగా వాళ్ళు చెలరేగుతున్నారు. ఇలా ఉదాహరణకు చూస్తే కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ, ఇలా రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మా జిల్లాల్లో ప్రశాంతంగా ఉన్నటువంటి పార్టీ బేసిక్లో కానీ లేకుంటే ఎక్కడ కానీ ఎలక్షన్స్ వరకే మా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఇంకా ఇతర పార్టీ బీజేపీ కానీ ఎవరైనా కానీ ఎలక్షన్ తర్వాత అందరూ కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఈ ప్రజాస్వామ్యంలో మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోయేటువంటి సంస్కృతి ఉన్నటువంటి మా యొక్క జిల్లా. ఈ జిల్లాలో ఈ తొడలు కొట్టడం, వీడు కౌశిక్ రెడ్డి అంటోడు వచ్చి గాంధీ ఎమ్మెల్యే మీద, గాంధీ ఎమ్మెల్యే ఇంతకుముందు టీడీపీలో ఉండే, టీడీపీలోకి వెళ్ళి నిజంగా బీఆర్ఎస్కి వచ్చాడు. మేము కూడా బీఆర్ఎస్లో ఉన్నాం అందరం. గాంధీ ఎమ్మెల్యే ఇంతకుముందు టీడీపీలో ఉండే, టీడీపీలోకి వెళ్ళి నిజంగా బీఆర్ఎస్కి వచ్చాడు. మేము కూడా బీఆర్ఎస్లో ఉన్నాం అందరం. ఆ రోజు మైనంపల్లి హనుమంతరావు గారు బీఆర్ఎస్లో ఉన్నాడు. ఆ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కానీ వాళ్ళు అహంకారంతో విరవీగుతుంటే ఆ రోజుల్లో కూడా హనుమంతరావు గారు చెప్పారు, పార్టీ పదవులు అనేది శాశ్వతం కావు, కేటీఆర్ భాయ్ నువ్వు బాగా ఆలోచన చెయ్యి, మనది ఎప్పటి నడవది, మనం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు కోసే చేయాలి, కానీ అహంకారంతో పోతే మనం వినాశానికి వస్తాయని చెప్పి పదే చెప్పేవాడు. ఇలా పరిస్థితి ఏమైంది? ఇలా 8 నెలలు కాలే తట్టుకోలేకపోతుంది పదవి లేకుంటే. ఇలా పదవి లేదని చెప్పేసి అని, ఇలా ముఖ్యమంత్రి లేదని చెప్పేసి అని మంత్రులు. దీనికి తోడుగా ఈ యొక్క చిల్లర నా కొడుకు ఒకటినాడు కౌశిక్ రెడ్డి, వాడు ఒక్కపారి ఎమ్మెల్యే గెలిచినాడు. వాడు ఇలా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు తట్టుకోలేకపోతున్నారు. దీనికి తోడుగా ఈ యొక్క చిల్లర నా కొడుకు ఒకటినాడు కౌశిక్ రెడ్డి, వాడు ఒక్కపారి ఎమ్మెల్యే గెలిచినాడు. వాడు ఇలా ఉదాహరణకు దానం నాగేందర్ కానీ ఇలా గాంధీ కానీ ఇలా అంతెందుకు ఇలా ఉదాహరణ తీసుకుందాం. బీజేపీ ఇలా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్నటువంటి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్న హుజురాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉన్నప్పుడు, అరే రాజేందర్ తొక్కుతా తంత నరుక్తా అని విధవిగిండు. వీనికి తెలివి లేదు, వీనికి పెరిగిండు, ఆకారం పెరిగింది కానీ మనకి బుద్ధి పెరగలేదానికి. ఇప్పటికైనా కానీ బాగా గమనించు. అరే కౌశిక్ రెడ్డి, ఇవాళ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మా మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి నిన్న ఒక ఎమ్మెల్సీ ఇంటి నుంచి మేము గాంధీని అటాక్ చేయని పోతున్నామని చెప్పేసి అంటే ఎవరు ఒప్పుకుంటూ లేడీరా ఇలా బిడ్డాను అనుకుంటున్నామో, కానీ ఇలా బయటకు వెళ్తే నేను ఎలాంటి స్వేచ్ఛ లేకుండా చేయడమే కాంగ్రెస్ ముఖ్య ధ్యేయమా? స్వేచ్ఛ కాదు, వాళ్ళకు స్వేచ్ఛ కోసం కాదు మాట్లాడేది. ఈ అలజడి లేకుండా పిచ్చి లెక్కలు చేయకుండా ప్రశాంతమైన వాతావరణంలో పోవాలని చెప్పేసి అని. వాళ్ళ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కదా, పోలీస్ డిపార్ట్మెంట్ కంపల్సరీ మేము తప్పు చేసాం కానీ వాళ్ళు తప్పు చేసినా కానీ ఎవరు అలజడి చేసినా కానీ అరెస్ట్ చేసే ఖాయం. మేము తప్పు చేస్తాం, మమ్మల్ని చేస్తాం. పోలీసులకు చుట్టము కాదు, అధికారంలో ఉన్నామని చెప్పేసి అని విధవిగితే వాళ్ళు విధవిగినప్పుడు మేము కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొచ్చి ప్రయత్నం చేసి ఇలా అధికారంలోకి వచ్చినాం. పెరిగిండు, ఆకారం పెరిగింది కానీ మనకి బుద్ధి పెరగలేదానికి. ఇప్పటికైనా కానీ బాగా గమనించు. అరే కౌశిక్ రెడ్డి, ఇవాళ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మా మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి నిన్న ఒక ఎమ్మెల్సీ ఇంటి నుంచి మేము గాంధీని అటాక్ చేయని పోతున్నామని చెప్పేసి అంటే ఎవరు ఒప్పుకుంటూ లేడీరా ఇలా బిడ్డాను అనుకుంటున్నామో, కానీ ఇలా బయటకు వెళ్తే నేను బట్టలు ఇప్పి డ్రాయర్ని ఉడిపించేది ఖాయం ఇది. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా తెలంగాణలో కూడా ఇలా మా యొక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న తర్వాత 6 పథకాలని అమలు చేస్తానని చెప్పేసి అని, ఇలా రుణమాఫీ చేస్తే కూడా ఇలా మీకు ఓడ్చుకోలేని దద్దమ్మలు మీరు.
ఇలా ఈ కౌశిక్ రెడ్డి అంటోడు చాలా అహంకారంతో పోతుండు, ఏమైనా త్వరలు కొడుతుండు. ఈ త్వరలు కొట్టేది కూడా మేము చూపిస్తాం బిడ్డని కౌశిక్. అదే కౌశిక్ అంతెందుకురా, ఇలా మీ ఆధిపత్యం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు కదా, ఇలా కేటీఆర్ కానీ మీ హరీష్ రావు కానీ మీ అంతా ఉన్నారు కదా, ఇలా మీరు ఇలా మీ పార్టీలు తీసుకున్నప్పుడు ఇలా గాంధీ టీడీపీ పార్టీకెళ్ళే తీసుకో. ఇలా అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ను టీడీపీ పార్టీకెళ్ళే ఇలా మన బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. ఇలా మైనంపల్లి హనుమంతరావు కూడా అప్పుడు అందులోంచి ఇళ్ళకి వచ్చిండు. ఇలా 30 మంది ఎమ్మెల్యేలను ఇలా వివేక్ కానీ ఇలా చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా 30 మంది ఎమ్మెల్యేలను ఇలా నువ్వు పార్టీ తీసుకొని ఆయన ఆ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించినాం. ఇలా మేము కూడా ఏమంటున్నామంటే ఇలా గాంధీ కానీ ఇలా గాంధీ తెలంగాణ బిడ్డ, ఇలా కమ్యూనల్ అంటే ఇలా తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ తీసుకొస్తారు. ఈరోజు తెలంగాణ బిడ్డ అయిన గాంధీని మా గుండెలలో పెట్టుకుంటాము. ఇలా గాంధీకి అండగా ఉంటాము. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ కాదు ఆంధ్ర కూడా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలా గాంధీని మేము మా గుండెలలో పెట్టుకొని కాపాడుకుంటాము. ఇక తెలంగాణ ఆంధ్ర బిడ్డలందరినీ కూడా ఇలా మా గుండెలలో పెట్టుకుంటామని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు ఏమన్నంటే మొన్న కూడా ఏమన్నంటే ఏదేమన్నా కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ లేకుంటేనే ఈ ప్రజాస్వామ్యం నడవాలని చెప్పేసి మా తపన. ఇలా తప్పకుండా ఆంధ్ర బిడ్డలైనా కానీ తెలంగాణ బిడ్డలైనా అందరూ కూడా మాకు సమానంగా మా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ఇలా గాంధీని కూడా మేము కాపాడుకుంటాం. గాంధీ మీద ఈగాలతో కూడా కౌశిక్ నిన్ను మాత్రం విడవం బిడ్డను, నువ్వు నా లుచ్చనా కొడుకు, నీకు బుద్ధి జ్ఞానం లేదు, నీకు దమాక్ లేదు, నీకు నీ అంత మెంటల్ గాడు ప్రపంచం లేడు. ఇలా నీ బిడ్డను ఇలా నిజంగా కూడా ఎమ్మెల్యే గెలిచినావంటే ఇలా నీ ఒక ఆడపడుచు నీ బిడ్డ అంటూ నా బిడ్డ లేకనే అంటే బాధ లేదు. కానీ ఇలా పసిపిల్లని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి నువ్వు ఇలా ఎమ్మెల్యే అయినవరా, నువ్వు నీకు సిగ్గు శరం లజ్జ ఏం లేదు. ఇప్పటిగా నీ దమ్ము ఉంటే రాజీనామా చేసి మళ్ళొక గెలువురా నువ్వు కౌశిక్. నీ అహంకారాన్ని తీస్తాం తప్పకుండా. నీ అహంకారానికి ప్రతిరూపంగా మేము నిలబడి నేను రోడ్డు మీద గురిపిస్తామని చెప్పేసి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.